ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే రామ్ నందన్ ఒక యువ ఐపీఎస్ అధికారి కాలేజీలో తన ప్రేమించిన దీపిక అంటే కియారా అడ్వాణి కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. ఇక తనలో కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. విశాఖ కలెక్టరేట్ గా బాధ్యతలు తీసుకొని మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్జే సూర్య అతని గ్యాంగ్ లో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి అంటే శ్రీకాంత్. పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్నందన్ అధికారి బలంతో ఏం చేశాడు? సమర్థుడైన రామ్నందన్ ఇక శాసన వ్యవస్థ ఎన్నికల సమయంలో సాగే సంచలన సమాహారం ఈ సినిమాలో రామ్నందన్ మీడియా సామాజిక మాధ్యమాలు ఎన్నికలు ఎలా జరుగుతున్నా, ముఖ్యమంత్రి ఎలా ఎన్నికవుతుంటారో సామాన్యుడు సైతం తెలుసుకుంటున్నారు. అన్ప్రెడిక్టబుల్ అంటూ ఊరించిన శంకర్ ఆ నేపథ్యాన్ని 90లో వచ్చిన సినిమాలో పూర్తి నాటకీయ సహజత్వాన్ని దూరంగా తెరపై ఆవిష్కరించారు. అయితే ఒక్కరోజు సీఎంని గుర్తు చేస్తూ మొదలవుతుంది ఈ సినిమా. ఐఏఎస్గా బాధ్యతలు తీసుకున్న రామ్నందన్ అక్రమార్కులు భరతం పడతాడు. అవినీతి అధికారాన్ని ఏర్పారిస్తారని కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మిస్టర్ బొబ్బిలి మోపిదేవికి రామ్నందన్కి మధ్య మొదలయ్యే యుద్ధ సన్నివేశాలు ఒక ఆసక్తికరంగా ఉంటాయి. ఇక అంతలోనే మొదలయ్యే రామ్నందన్ ఫ్లాష్ బ్యాక్ కథని మరో దారి పట్టిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రామ్ చరణ్ కొత్త అవతారంలో కనిపించారు. ఆ నేపథ్యంలో వచ్చే ప్రేమ కథ పెద్దగా మెప్పించదు. విరామ సన్నివేశాల్లో వచ్చే మలుపు మాత్రం ఆకట్టుకుంటుంది. శంకర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ప్రథమార్థంలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదు అనిపించిన, ద్వితీయార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ మాత్రం శంకర్ మేకింగ్ అన్ని ఆకట్టుకున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక ఎవరు ఎలా చేశారంటే 3 కోణాల్లో సాగే పాత్రలు తెరపై కనిపిస్తారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, అప్పన్న పబ్లిక్ సర్వెంట్ గా మంచి నటన ప్రదర్శించారు రామ్ చరణ్. ఇక ఆయన పాటల్లో అందంతో కట్టిపడేసిన కియారా అడ్వాణి అండ్ అంజలి నటన ప్రాధాన్యం ఉన్న పార్వతి పాత్రలో అలరించింది. ఆమె 2 రకాల లుక్స్ లో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలో భావోద్వేగాలు పండాయి. మినిస్టర్ మోపిదేవికి ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించాడు. ఇక శ్రీకాంత్ కూడా 2 లుక్స్ లో కనిపించి కథని మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. ఇక జయరామ్ సముద్రకని, రాజీవ్ కనకల ప్రాధాన్యం ఉన్న పాత్రలు కనిపిస్తారు. ఇక సాంకేతిక విభాగాల్లో మంచి పనితీరుని కనిపించాయి అనమాట. ఇక తెరు విజువల్స్ ఆకట్టుకుంటున్న ప్రతి సన్నివేశం గ్రాండియర్ కనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం అని అనుకోవచ్చు. ఇక పాట కథ అంటే చాలా నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రామ్